Once again, Vaishnavi ki congrats telechestu. Of my journey. Many of the schools, as we know, only focus in academics and student ranks, but Bhashyam has always supported me in my sports as well. And today, that support had made a huge difference in my journey. I'd like to specially thank Chairman Ramakrishna sir, Zonal Satyanarayana sir, Principal Haribabu sir and Samyukta ma'am, and along with all the staff and teachers who supported me and believed me. I would like to specially thank in charges. They were not just in charges, Karthik sir and Gopal sir. They were mentors who guided me. I'd like to specially thank my parents for always believing in me when I couldn't. సాకేత్ రామ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో కేక్ కటింగ్ లో జాయిన్ అవ్వాల్సిందిగా అన్ని బ్రాంచెస్ జెడిఓస్ ని ఇన్వైట్ చేస్తున్నాం స్టేజ్ పైకి. నేను చైర్మన్ గారిలో సో మచ్ ఆఫ్ సింప్లిసిటీ సార్, సో గ్రేట్ ఆఫ్ యూ. విన్నారా లేదా నేను గమనించుకున్నాను. సాకేత్ చిన్ననాటి నుంచి చురు జ్ఞాపకాలన్నీ కూడా ప్రదర్శింపబడతా ఉన్నాయి. భాష్యమేయులందరి తరఫున జన్మదినోత్సవ శుభాకాంక్షలు. సాకేత్ గారు ఇన్ అ లౌడర్ వే. మరొకసారి బర్త్డే విషెస్ తెలియజేస్తూ సో ఇలానే ఏపీ, తెలంగాణ, కర్ణాటక అని ఏ స్టేట్ అనేది లేకుండా ఎన్నో బ్రాంచ్ల తోటి ఆయన ఆధ్వర్యంలో ఇంకా మరెంతో సక్సెస్ కి రాష్ట్ర స్థాయిలో పేరొందిన భాష్యం విద్యా సంస్థలు దేశ స్థాయిలో గుర్తింపు పొందేలా మీ నాయకత్వంలో మేమందరం మీ వెంట ఉంటామని ఈ వేదికపై తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో సేవలు అందిస్తూ రాజమండ్రి 25 ఏళ్ళుగా భాష్యం యజమాని రామకృష్ణ గారికి ఎందుకంటే ఈ స్కూలింగ్ అన్నది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో పిల్లల్ని చదివిస్తూ విద్యావంతులుగా చేసి ఆల్మోస్ట్ అరౌండ్ 1 lakh ఆల్ ఓవర్ స్టేట్లో చేస్తూ ఉన్నది సామాన్య విషయం కాదు. ప్రైవేట్ విద్య అందరికీ ఎక్కువ అనుకుంటాం, కానీ ప్రైవేట్ విద్యలోనే మనకి ఉన్నతోదిగా ఆస్కారం. సార్ నన్ను చీఫ్ గెస్ట్గా నేను చదివిన స్కూల్ చాలా సంతోషంగా ఉంది. అండ్ సో మన యంగ్ సాకేత్ గారు మేనేజింగ్ డైరెక్టర్గా రీసెంట్గా అయ్యారు. ఇంకా లేటెస్ట్గా స్కూల్స్ డెవలప్ చేసి ఇంకా లేటెస్ట్ టెక్నాలజీతో చేయాలి, ఇంకా మోర్ అచీవ్మెంట్స్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు రాజమండ్రి బ్రాంచ్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి సందర్భంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ వైభవంగా జరుపుకోవడం జరిగింది. దీనికి విచ్చేసిన తల్లిదండ్రులు, స్టూడెంట్స్ అందరూ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు ముఖ్య అతిథులుగా మరి గన్ని భాస్కరరావు గారిని, సౌగంధిని గారిని, బాబీ గారిని పిలవడం జరిగింది. వీరు వచ్చి మా స్టూడెంట్స్ అందరికీ మంచి సందేశం ఇచ్చి మరి పేరెంట్స్ అందరికీ కూడా ఒక వినూత్నమైన ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలని గురించి మాట్లాడటం జరిగింది. వారికి ధన్యవాదాలు. మరి విచ్చేసిన అందరికీ మరి మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నందుకు పాత్రికేయ మిత్రులు కూడా నాకు ధన్యవాదాలు. బోర్డు స్కూల్స్ పెట్టాం, తర్వాత సిబిఎస్ఈ స్కూల్స్ పెట్టాం, తర్వాత ఇంకా ఈ కొత్త టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి ఇంటర్నేషనల్ స్కూల్స్ లెవెల్కి కూడా వెళ్ళిపోతున్నాము. దానికి సాకేత్ రామ్ బర్త్డే సందర్భంగా ఆ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ప్రెస్ వాళ్ళందరికీ అండ్ ఎస్ విచ్ ఇస్ ద గెస్ట్ మూమెంట్ ఆఫ్ ప్రెజెంటేషన్.
సంతృప్తి ఆత్మవిశ్వాసం ముఖ్యమని ఈ సంస్థ ప్రారంభమైంది. మన పిల్లలంతా కూడా వేరే వేరే దాంట్లో అదే యూనివర్సిటీ అనే ట్రైనింగ్ అనేది చేస్తుంటే డైరెక్ట్గా ఇంటర్మీడియట్ నుంచి మెడిక్స్ స్థాపించి మరి అంటించడానికి ప్రతి విషయాల్లో శ్రద్ధ టాలెంట్ టెస్ట్ పెట్టడానికి వచ్చాం. టాలెంట్ టెస్ట్ అది కూడా అద్భుతం. అప్పటి వరకు ఎవరు పెట్టలేదు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని స్కిల్ని డెవలప్ చేయాలి. రీడింగ్ రైటింగే కాదు లెర్నింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఉండాలని టాలెంట్ టెస్ట్ పెడితే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు క్రిటిక్స్ వచ్చారు. ఉపాధ్యాయులు కానీ స్టూడెంట్స్ కానీ 2-3 ఉపాధ్యాయులు అడిగాను ఏంటి ఇంతమంది వచ్చారంటే పిల్లవాడి యొక్క మేధావిని, వాళ్ళు ఉన్న టాలెంట్ని, వాళ్ళ స్కిల్ని ఎలిసిట్ చేయడానికి కోచింగ్ కావాలండి. కోచింగ్ చేయడానికి మాకు చేత కావట్లేదు. మీరు చేసేటట్టు కోచింగ్ని మాస్టర్గా చేయలేకపోతున్నారు. వాటిని చేయగలిగే వాళ్ళు అత్యున్నత స్థానానికి వెళ్తారు. ఆ పేపర్ కోసం వచ్చామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంత పగడ్బందీగా హనుమంతరావు గారి సారథ్యంలో టీచర్లతో కూడా తయారు చేయడం జరిగింది. అప్పుడు మనం ఇక్కడ కట్టాలి అంటే ఇక్కడ గోవిందరాజు గారు ఆయన అక్కడ వినయగర పనిచేస్తుంటే భాష్య సంగతి తెలుసు గుంటూరులో. నిజమే మంచి సంస్థ అని చెప్పేసి మాకు ఆశ్రయం ఇచ్చి తర్వాత అతను ప్రారంభించడం జరిగింది. అక్కడ నుంచి నేను భాష్యం అంటే రాజమండ్రి భాష్యం అంటే మైకల్ మాస్టర్ ఎక్కడ 2000 వాలంటీర్ పెట్టారు. అక్కడి నుంచి నిరంతరం ఇక్కడే ఉండేవాడు. మరి ఏం చేయాలి ఇంకా అనే ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి. నా అదృష్టం ఏంటంటే 55 ఏళ్ల వయసులో నేను ఇక్కడ రాజమండ్రి దాంచిపెట్టినప్పుడు ఉన్నాను. ఇప్పుడు నాకు 80 ఏళ్ళు. ఈ యొక్క రజతోత్సవాన్ని చూసే భాగ్యం, మీ అందరితో మాట్లాడే భాగ్యం ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఆయనకి సర్వదా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. భగవంతుడికి స్థాయి ఎలా ఉందని పేరెంట్ చెప్తే పేరెంట్ టీచర్ కనిపించి ఈ స్టూడెంట్ని సమన్వయం చేసుకుంటే రజతోత్సవ వేడుకల్లో నాకెంతో ఉద్రేకంగా ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం స్థాపించింది. జయప్రదంగా ఉందంటే రామకృష్ణ గారు తీసుకున్నటువంటి సిద్ధాంతం